హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూసాక నాకైతే ఫ్లోరా గారు, సంజనా గారు, డిమాన్ పవన్ గారు వీళ్ళు ముగ్గురు తెగ నచ్చేసారబ్బా. డిమాన్ పవన్ గారికి ఫిజికల్ టాస్క్లో అసలు ఇంకా తిరుగులేదు, ఆయన కాంపిటీషన్ లేదు. ఇంట్లో ఇంకేదైనా టాస్క్లు వచ్చి పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేసుకుంటే తప్ప డిమాన్ పవన్ గారికి అసలు ఇంకా ఎవ్వరు అక్కడ కొనలేరు ఫిజికల్ టాస్క్లో. సో వెరీ నైస్ ఫ్రమ్ డిమాన్ పవన్ గారు, వెరీ నైస్. అండ్ వాళ్ళ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో డిమాన్ పవన్ గారు అండ్ రీతు గారు, వాళ్ళ జోడీ బాగుంది, వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ బాగుంది, వాళ్ళిద్దరు కలిసి ఆడేది బాగుంది, వాళ్ళ స్ట్రాటజీలు బాగున్నాయి. ఏదైనా ఓన్లీ ఈ ట్రయాంగిల్ ట్రాక్ ఏదో ట్రాక్ నడపకుండానే కాకుండా టాస్కుల్లో కూడా అదర్ కొడుతున్నారు. దట్ ఈస్ గుడ్. ట్రాక్లు ఏదైతే అది అవ్వనియండి, బట్ టాస్క్ పర్ఫార్మెన్స్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నిజంగా వాళ్ళిద్దరు బాగా ఆడుతున్నారు. సో ఫస్ట్ ఇవాళ బిగ్ బాస్ 2 టాస్క్లు పెట్టేశాడు. నిన్న 2 టాస్క్స్ వచ్చేసినాయి. సో నిన్న 2 టాస్క్స్ అయిపోయాక ఫస్ట్ రీతు గారు, డిమాన్ పవన్ గారు ఉన్నారు. దాని తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి బర్నీ గారు, దివ్యానిక్త గారు. థర్డ్ ప్లేస్ వచ్చేసి తనుజ అండ్ పవన్ కళ్యాణ్. ఫోర్త్ సంజనా గారు అండ్ ఫ్లోరా గారు. ఫిఫ్త్ సుమన్ శెట్టి గారు. సారీ, సంజనా గారు అండ్ ఫ్లోరా గారు సెకండ్ ప్లేస్కి వచ్చేసారు బెలూన్ టాస్క్ తర్వాత. సో ఫస్ట్ ప్లేస్ రీతు అండ్ డిమాన్ పవన్ గారు, సెకండ్ ప్లేస్లో సంజనా గారు అండ్ ఫ్లోరా గారు, థర్డ్ బర్నీ గారు అండ్ దివ్యానిక్త, ఫోర్త్ తనుజ అండ్ ఫిఫ్త్ సుమన్ శెట్టి గారు వాళ్ళు. సో ఇవాళ ఫస్ట్ టాస్క్ ఏంటంటే నిజంగా తనుజ గారు చాలా బాగా గీశారు, అద్దిరిపోయేలా గీశారు బొమ్మలు. టాస్క్ ఏంటంటే లోపల యాక్టివిటీ ఏరియాలో ఒక టేబుల్ మీద రెడ్ క్లాత్ వేసేసి ఒక బొమ్మ పెడతారు. వీళ్ళందరూ బిగ్ బాస్ ఏమన్నాడు, రెడ్ కలర్ క్లాత్ ఉన్న పెడెస్ట్రియల్ మీద బొమ్మ ఉన్నది గీయాలి అంటారు. ఆ యాక్టివిటీ ఏరియాలో ఒక 15-20 బొమ్మల డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వీళ్ళు బయట 5 పేర్స్ ఉన్నారు కదా, ఒకళ్ళు బయట ఉండాలి, ఒకళ్ళు లోపల ఉండాలి. బయట ఉన్న వాళ్ళు వచ్చి ఆ చార్ట్ మీద గీసి వీళ్ళు ఏ బొమ్మ గీసారో లోపలికి వెళ్ళి ఇక్కడ మిగతా 5గురు వెళ్ళి అది అర్థం లైక్ ఏది రిలేటెడ్గా ఉంది వాళ్ళు గీసిన బొమ్మకి అని చెప్పి కంపేర్ చేసుకొని ఆ బొమ్మ తీసుకురావాలి. అది గేమ్. ఫస్ట్ రౌండ్లో ఏం చేశారు, అందరూ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు కొంతమంది ఎవరు తనుజ గారు, డిమాన్ పవన్ గారు, దివ్యానిక్త గారు ఆ రెడ్ కలర్ పెడెస్ట్రియల్ మీద ఉన్న బొమ్మని చూసి గీయాలని వాళ్ళకి అర్థమైంది. మన సంజనా గారు, సుమన్ శెట్టి గారేమో ఏ బొమ్మ అయినా గీయచ్చు అని చెప్పేసి అసలు వాళ్ళు ల్యాంప్ గీశారు. సంజనా గారు, సుమన్ శెట్టి గారు కిరీటం గీశారు. సో వాళ్ళిద్దరు గీసింది రాంగ్. అండ్ వీళ్ళ ముగ్గురులో దివ్యానిక్త గారు బాగా గీశారు అబ్బా. తనుజ గారు కూడా బాగా గీశారు, కానీ ఫస్ట్ బర్నీ గారు వెళ్ళిపోయి అది తీసుకొచ్చేసారు. సో ఫస్ట్ రౌండ్లో దివ్యానిక్త గారు గెలిచేశారు. మీరు ఎపిసోడ్ చూస్తే వీళ్ళిద్దరు తనుజ అండ్ డిమాన్ పవన్ ఆ బొమ్మలోకి వెళ్ళి మరీ చూస్తారు ఏముందని, కానీ దివ్యానిక్త గారు అంత దూరం నుంచే ఏముందా అని అబ్జర్వ్ చేశారు. అది చాలా బాగుంది. అది దగ్గరికి వెళ్ళాల్సిన అంత అవసరం ఏం లేదు. బట్ బర్నీ గారు బాగా గెస్ చేసి తెచ్చేసారు. ఫస్ట్ బర్నీ గారు తెచ్చేశారు. సో ఫస్ట్ రౌండ్లో వాళ్ళు గెలిచేసారు. వాళ్ళకి 100 పాయింట్స్ వచ్చేసి. సెకండ్ రౌండ్లో ఒక బొమ్మ గీస్తున్నారు లోపలికి వెళ్ళిపోయి. ఇప్పుడు అక్కడ బోర్డులు ఎలా పెట్టారు, పక్క పక్కనే పెట్టారు. ఇక్కడ 5 మెంబర్స్ నుంచున్నప్పుడు వాళ్ళ బోర్డే చూడాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ బోర్డు అయినా కనిపిస్తుంది నార్మల్గా. ఇప్పుడు ఒకవేళ ఒకళ్ళు గీసింది ఒకళ్ళు చూడకూడదంటే బిగ్ బాస్ అసలు అందరికీ కలిపి పెట్టడు కదా, ఏదైనా సపరేట్ రూముల్లో కానీ సపరేట్గా ఇట్లా బాక్సుల్లో పెట్టైనా చెప్తాడు బిగ్ బాస్. ఇక్కడ ఎవరు గీసింది ఎవరైనా చూడొచ్చు కాబట్టి బిగ్ బాస్ అలాంటిది పెట్టారు. ఇది స్ట్రాటజీ, ఇది ఫౌల్ గేమ్ కాదు. ఇది పక్కన వాళ్ళు గీసిన బొమ్మ అయినా చూడొచ్చు, ఇది స్ట్రాటజీ. సో ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఏం జరిగిందంటే ఎవరి బొమ్మలు వాళ్ళు గీశారు. అందరూ వెళ్ళిపోయి వాళ్ళు అర్థం చేసుకొని లోపలికి వెళ్ళిపోతుంటే ఇక్కడ తనుజ గారే పిలిచి ఒకసారి మళ్ళీ వచ్చి చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి ఆమె పిలిస్తే తర్వాత సంజనా గారు కూడా వచ్చి తనుజ బొమ్మ చూడండి అంటే దట్ ఈస్ స్ట్రాటజీ. అది ఫౌల్ ఏం కాదు. ఇప్పుడు నేను ఇక్కడ గీస్తున్నాను, నా పక్కన ఎవరైనా నుంచుంటే చూసేవాళ్ళు కదా. సో దట్ ఈస్ నాట్ రాంగ్, దట్ ఫౌల్ ఏం కాదు. సో ఫ్లోరా గారు వెళ్ళి తెచ్చేశారు. ఫ్లోరా గారు గెలిచేశారు సెకండ్ రౌండ్లో. ఫ్లోరా గారు గుర్తుపెట్టుకోవటం అక్కడ ఉన్న వాళ్ళందరిలో కన్నా, అండ్ సంజనా గారు ఆ స్ట్రాటజీ ఇవ్వటం, తనుజ బాగా గీసింది అది ఒకసారి చూసుకొని వెళ్ళమని చెప్పటం, దట్ ఈస్ నైస్. తనుజ గారు అన్నెసెసరీగా గొడవ చేశారనిపించేసింది. తనుజ గారు అస్సలు ఒకవేళ నిజంగానే మీకు చూపించాలనుకోకపోతే అసలు మీరు
ఓన్లీ కళ్యాణ్ ఒకసారి వచ్చి చూసుకో అని చెప్పాల్సింది. అసలు వెళ్ళే వాళ్ళని పిలిచి మరీ చెడగొట్టింది మీరే. అక్కడ లోపలికి వెళ్ళాక ఎవరు చూడకపోతే ఏం తెచ్చేవాళ్ళు, చేతులారా మీరే చేసుకున్నారు. సో తనుజ గారు అనవసరంగా గొడవ క్రియేట్ చేస్తున్నారు. అసలు ఓటమినే తీసుకోలేకపోతున్నారు తనుజ గారు. లాస్ట్లో ఫస్టే రావాలని కాదు కదా మీ బెస్ట్. ఇప్పుడు సుమన్ శెట్టి గారు శ్రీజ గారు ఎంత స్పోర్టివ్గా తీసుకున్నారు. ఒకవేళ లాస్ట్లో ఉంటున్నా తనుజ గారు కళ్యాణ్ గారు ఎందుకు తీసుకోవట్లేదు, అసలు తనుజ గారు అయితే అస్సలు తీసుకోలేకపోతున్నారు. ఆ ఓటమి ఆ ప్రెషరే నెక్స్ట్ టాస్క్లో కూడా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి అబ్బా అసలు విరక్తి వచ్చేసింది వాళ్ళ టాస్క్లో. లాస్ట్ ఎప్పుడైతే ప్రియా శెట్టి గారు నామినేషన్స్ ఉన్నప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ లాస్ట్ బాటంకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే నాగార్జున గారు గట్టిగా చెప్పారో అప్పుడు ఆడారు. మళ్ళీ ఇప్పుడు నామినేషన్స్లో లేరు, ఇంక వదిలేశారా పవన్ కళ్యాణ్ గారు. ట్రాక్ మిస్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారిది. ఏం చేస్తున్నారు, ఏం గేమ్ ఆడుతున్నారు, అసలు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసాం. లాస్ట్ వీక్ ఎట్లా ఆడారు, ఇప్పుడు ఏం ఆడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారి నుంచి లాస్ట్ వీక్ పోయినంత మళ్ళా తిట్లు తింటారేమో నాగార్జున గారి నుంచి అని అనిపిస్తుంది. అసలు ఏమి ఆడట్లా, ఇంత మైనస్ ఈ వీక్ పవన్ కళ్యాణ్ గారికి. ఇంకా సెకండ్ టాస్క్లో ఫ్లోరా గారు ఆడేశారు, ఫ్లోరా గారు తెచ్చేశారు. థర్డ్ రౌండ్లో కిరీటం గీసి సుమన్ శెట్టి గారు మళ్ళీ ఫస్ట్ రౌండ్లో కిరీటం గీశారు. సెకండ్ రౌండ్లో ఏదో లైక్ మనిషి బొమ్మలు గీయాలంటే అదేదో ఇమాన్యుల్ చెప్పినట్టు మష్రూమ్స్ లాగే గీశారు. థర్డ్ రౌండ్లో కిరీటం గీసి లక్కీగా శ్రీజ కిరీటం తీసుకొచ్చింది. సో థర్డ్ రౌండ్లో సుమన్ శెట్టి గారు అండ్ శ్రీజ గారు గెలుస్తారు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు నిజంగా అంటే ఆ ఫోన్ కొంచెం సిమిలర్గానే ఉన్నాయి. అప్పుడు తనుజ గారు గీయటం కూడా ఇట్లా వర్టికల్గా గీయకుండా, ఇప్పుడు డిమోన్ పవన్ గారు తనుజ గారు గీసింది మీరు చూస్తే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆ ఫోన్లో. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా తీసుకెళ్ళారు. అండ్ ఫస్ట్ వెళ్ళిందే పవన్ కళ్యాణ్ గారు లోపల. ఇంకా లాస్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అండ్ తనుజ గారు బయటికి వెళ్ళి ఏడుస్తుంది, బాగా గీశాను అయినా కూడా తీసుకురాలేకపోయి. ఫిజికల్ టాస్క్ అంటావా, నేను ఫుల్గా ఇవ్వలేను. అండ్ నిన్న ఫిజికల్ టాస్క్ కూడా పవన్ కళ్యాణ్ గారు బాగా లైక్ ఆయన ఉండే కెపాసిటీ ఆయన విత్హోల్డ్ చెయ్యొచ్చు కంపేర్ టు బర్నీ గారు. డిమోన్ పవన్ గారికి ఇంకా నాకు తెలిసి అసలు ఇంకా కాంపిటీషనే కాదు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు. సో నిన్న కూడా వదిలేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ బెండ్ అవ్వటము అదంతా ఇవాళ ఇంకో టాస్క్లో కూడా ప్రూవ్ చేసుకోలేకపోయారు. ఫస్ట్ రౌండ్ ఎప్పుడైతే అయిపోయిందో ఫస్ట్ టాస్క్, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తనుజను ఓదారుస్తారు. దీనికన్నా ముందు ఒక డిస్కషన్ జరిగిందండి. అదేం డిస్కషన్ నేను లాస్ట్లో చెప్తాను, అది వినండి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తనుజ గారి నుంచి, ఏం కావాలనుకుంటున్నారు, అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు తనుజ గారి కంటే. అసలు ఇవాళ ఎపిసోడ్ చూశాక మళ్ళీ ఎందుకు ట్రాక్ తప్పారా బాబు మిమ్మల్ని, లాస్ట్ వీక్ అంత పొగిడాము, సోల్జర్ ఈజ్ బ్యాక్, సోల్జర్ ఈజ్ ఆన్ ట్రాక్ అని చెప్పేసి అనవసరంగా పొగిడాము లాస్ట్ వీక్ అని అనిపించేసింది. తనుజ గారికి ఏమో ఓవర్గా నేను తెప్పిస్తాను నీకు ఫస్ట్ అని చెప్పడం, ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు. చూద్దాం రేపు బిగ్ బాస్ ఇంకా 2 days ఉన్నాయి కదా, రేపు టాస్క్లు పెట్టి అప్పుడు గెలిస్తే ఓకే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కాన్ఫిడెన్సే, గెలిచి చూపించాడు అని చెప్పి అప్పుడు మళ్ళీ రేపటి ఎపిసోడ్లో చెప్తాం పవన్ కళ్యాణ్ గ్రేట్ అని. బట్ ఈ 3 days మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు. ఆట ఆయన నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ ఆయన సెకండ్ టాస్క్లో బాగా ఆడి సెకండ్ పొజిషన్లో ఉన్నా కూడా దిస్ ఈజ్ నా ఇంకా ఎక్స్పెక్ట్ చేసి ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి ఆబ్వియస్లీ. ఎందుకంటే లాస్ట్ వీక్ అంత బాగా ఆడారు, అగ్ని పరీక్షలో అంత బాగా ఆడారు. ఈ వీక్ వచ్చేసరికి ఇలా ఆడేసరికి బాటంలో ఉండేసరికి అస్సలు నచ్చట్లేదు ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఆ బొమ్మల టాస్క్లో ఇంక లాస్ట్ తనుజ గారు వాళ్ళు వచ్చేసారు. దాని తర్వాత ఫిజికల్ టాస్క్ ఇంకో టాస్క్ ఏంటంటే ఒక పెడెస్ట్రియల్ మీద సంచాలకులు ఒక బస్తా అనేది పెడతారు. వీళ్ళిద్దరు ఉండి దాన్ని హోల్డ్ చేయాలి, ఆ పెడెస్ట్రియల్ మీద ఉన్న బస్తా కింద పడిపోకుండా. నేను చూశానండి, నేను 1 hour ఎపిసోడే చూసా. చెయ్యి ఇలా ఉండేది, ఇట్లా బెండ్ అయింది. చాలా మంది చేశారు, ఫ్లోరా గారు చేశారు, వెనక్కి జరిగేటప్పుడు రీతు గారు చేశారు ఒకనొక ఇన్స్టెంట్లో. అప్పుడు డిమోన్ పవన్ గారు క్లియర్గా చెప్తారు బెండ్ ఒక అని. ఎందుకంటారు బెండ్ అయింది కాబట్టి. సో రీతు గారు చేశారు, తనుజ గారు చేశారు వెనక్కి జరిగేటప్పుడు. అందరూ చేశారు, చేయనోళ్ళు లేరు. అండ్ అందరూ చేశారు.
శాక్స్ పెట్టే దాంట్లో కూడా బస్తాలు పెట్టే దాంట్లో లాస్ట్లో పవన్ కళ్యాణ్ గారికి తనుజ గారికి పెట్టారు. అంతకు ముందంతా ఓన్లీ ఒక శాఖే ఉంది నేను చూసాను. దానికన్నా ముందు డిమోన్ పవన్ గారు, రీతు గారు, మిగతా వాళ్ళంతా ఎక్కువ మోసారు. కానీ ఎందుకంటే సంచాలకులు ఏమనుకున్నారంటే పాయింట్స్ బట్టి వెళ్దామని చెప్పి, సో ఇంకా వాళ్ళు ఫేర్గా ఆడదాం అనుకొని పాయింట్స్ బట్టి వెళ్ళారు. కాకపోతే సంజన గారికి, ఫ్లోరా గారికి ఇద్దరు గర్ల్స్ అలాంటి హ్యూమానిటీ బేసిస్ మీద వెళ్తే మీరు అన్ఫేర్ ఆడుతున్నారు అది ఇది అని మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు అనుకున్న స్ట్రాటజీ కూడా కరెక్టే, పాయింట్స్ బట్టి వెళ్ళాలనుకున్నారు, అదే చేశారు. సో ఇక్కడ కూడా డిమోన్ పవన్ గారు, రీతు గారు బాగా ఆడారు, వాళ్ళకి ఫస్ట్ వచ్చేసింది. దాని తర్వాత తనుజ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసింది. సెకండ్ ఫ్లోరా గారు అండ్ సంజన గారు థర్డ్ ప్లేస్. అబ్బా బర్నీ గారు వాళ్ళు కూడా అవుట్ అయిపోయారు, బెండ్ అయిపోయి. సో థర్డ్ ప్లేస్ సంజన గారు హ్యాపీనెస్ చూడాలి, నాకు థర్డ్ ప్లేస్ వచ్చింది, నాకు థర్డ్ ప్లేస్ వచ్చేసింది అని చెప్పి. ఎందుకంటే ఇద్దరు ఆడోళ్ళు అంత ఆ వయసులో ఉన్న వాళ్ళు అంత శాక్స్ని మోయాలంటే ఈక్వల్ టు మళ్ళీ జెంట్స్ అంటే పెద్దోళ్ళు అంటారు, ఈక్వల్ టు బాయ్స్ అంటారు, జెంటిల్మెన్, వాళ్ళకి ఈక్వల్గా మోసారంటే దట్ ఈస్ వెరీ గుడ్ ఫ్రమ్ సంజన గారు అండ్ ఫ్లోరా గారు. వెరీ గుడ్, ఇద్దరు హ్యాండిల్ చేయటం, లైక్ బ్యాలెన్స్ చేయటం. సో దట్ ఈస్ అబౌట్ సెకండ్ టాస్క్. ఇక్కడ సెకండ్ టాస్క్లో కూడా సెకండ్ వచ్చారు తనుజ అండ్ పవన్ కళ్యాణ్ గారు. కానీ మళ్ళీ ఎప్పుడైతే అది వాళ్ళు ఏదో సంజన గారు వచ్చి కొంచెం వెనక్కి జరగండి మీకు పాజిటివ్ అయిద్దని చెప్పి ఏదో చెప్పారంటే దాన్ని బట్టి వీళ్ళు జరగటం స్టార్ట్ చేసేసరికి ఇంకా తనుజ గారు వెనక్కి మూవ్ అవుతుంటే ఆబ్వియస్లీ ఆ థ్రెడ్ అనేది లూజ్ అయిపోయింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బ్యాలెన్స్ చేయాలి కదా, ఆ బ్యాలెన్స్ చేయకుండా నువ్వు నా మొహం చూస్తున్నాము దాన్ని చూడమంటే అని చెప్పి తనుజ గారు అది చేశారు. అబ్బా వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మాట్లాడుకుంటే ఇది తప్పు చేసావు, అది తప్పు చేసావు అని బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రీతు గారు, డిమోన్ పవన్ గారు ఏమైనా మిస్టేక్ అయితే, ఇప్పుడు లాస్ట్ బొమ్మల టాస్క్లో రీతు గారు 4th వచ్చారు, డిమోన్ పవన్ గారు ఏమన్నా మాట్లాడారా, నెక్స్ట్ గేమ్ చూసుకుందాం అంటారు. కానీ వీళ్ళు ఓడిపోయేసరికి వీళ్ళకి ఎక్కువ ప్రెషర్ ఎక్కువైపోయి వీళ్ళు అరిచేసి ఒకరి మీద ఒకళ్ళు అండర్స్టాండింగ్ లేకుండా వాళ్ళ గేమ్ వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు. అండ్ ఏదైతే ఆ స్ట్రాటజీ ఉందో తుప్పా స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ గారు అండ్ శ్రీజ గారు వేసింది, ఒకవేళ 1-1 పడితే ఏం చేద్దాము అని చెప్పి అది ఒక వేస్ట్ స్ట్రాటజీ. సో దాని వల్లనే వాళ్ళిద్దరూ బాటంలో ఉన్నారు. ఇద్దరు వేస్ట్ స్ట్రాటజీ యూజ్ చేసి, ఒకవేళ అలా కాకపోతే మేబీ తనుజ గారు బర్నీ గారితో టీం అయ్యే వాళ్ళేమో, దివ్య నిఖిత గారు సుమన్ శెట్టి గారితో టీం అయ్యే వాళ్ళేమో, ఐ గెస్ అదో అని అనుకుంటున్నా. లేకపోతే దివ్య నిఖిత గారు, సంజన గారు ఉన్నా ఈమె బ్రెయిన్, ఆమె బలం చాలా బాగుండేది. సంజన గారు అండ్ దివ్య నిఖిత గారు, ఫ్లోరా గారు అండ్ సుమన్ శెట్టి గారు ఏమన్నా ఆ పేరైతే, సంజన గారు అండ్ దివ్య నిఖిత గారు ఒక గేమ్ ఆడాలబ్బా, చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్, లైక్ ఆలోచించటంలో అయినా బలంలో దివ్య నిఖిత గారు కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి సో వీళ్ళిద్దరు ఏదైనా బిగ్ బాస్ ఫ్యూచర్లో పెట్టాలి గేమ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. సో అందరితో టాస్క్ అయిపోయింది. టాస్క్ అయిపోయాక లీడర్ బోర్డ్లో ఫస్ట్ ప్లేస్ మళ్ళా రీతు గారు అండ్ డిమోన్ పవన్ గారు వచ్చేసారు విత్ 190 points. సెకండ్ ప్లేస్ ఏమో బర్నీ గారు అండ్ దివ్య నిఖిత గారు, థర్డ్ ప్లేస్ సంజన గారు అండ్ ఫ్లోరా గారు, ఫోర్త్ ఏమో వీళ్ళిద్దరు ఉన్నారు, 4th 5th తనుజ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారే 5th ప్లేస్. 4th ప్లేస్లో శ్రీజ గారు అండ్ సుమన్ శెట్టి గారు. అసలు ఇమాన్యుల్ చేసిన కామెడీ ఇవాళ సుమన్ శెట్టి గారి గురించి, నిన్న కామెడీ చేశాడు, ఇవాళ కామెడీ చేశాడు. ప్రభంజనం, సుమన్ శెట్టి గారు ప్రభంజనం 5th ప్లేస్ నుంచి 4th ప్లేస్కి వచ్చాడని చెప్పేసి ఆ కామెడీ బాగుంది. అండ్ అలా చెప్తున్నా సుమన్ శెట్టి గారు తీసుకోవటం బాగుంది, శ్రీజ గారు దాన్ని కూడా స్పోర్టివ్గా తీసుకోవటం బాగుంది. బాగుంది అంటే బాగుందని చెప్తా, బాగాలేదంటే బాగాలేదని చెప్తా. సో ఆ స్పోర్టివ్నెస్ బాగుంది. కానీ శ్రీజ గారు అనవసరంగా డిస్కషన్స్ చేసి అనవసరంగా ల్యాక్ చేస్తున్నారు. ఆమె పెట్టాల్సిన పాయింట్ ఇక్కడ కాకుండా ఏదైనా నామినేషన్స్లో పెట్టుంటే బాగుండేది. నేను వెంటనే చెప్పేసేయాలి, నన్ను అంటున్నారు కదా అని చెప్పి శ్రీజ గారు మళ్ళీ అనవసరంగా మా డిస్కషన్స్ పెంచుతున్నారు. ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ ఈ లీడర్ బోర్డ్ అయిపోయాక మరి ఇన్పుట్స్ ఇస్తే తప్ప పవన్ కళ్యాణ్ ఆడాడు కదా, తనుజ లాస్ట్లోకి వచ్చేసింది. వాళ్ళిద్దరి పేరు ఫస్ట్లో తీసుకురావాలని కదా బిగ్ బాస్, ఎందుకంటే వాళ్ళిద్దరికి బయట
ఎక్కువ ఓట్లు పడుతున్నాయి కదా, వాళ్ళిద్దరిని లాస్ట్లో ఉంచితే వైల్డ్ కార్డ్స్ని ఎదుర్కోవాల్సింది వాళ్ళే కదా. ఒకవేళ ఆయన ఏమైనా ఎలిమినేషన్ ప్లాన్ చేశాడేమో బిగ్ బాస్. సో అందుకని వీళ్ళిద్దరికి కొంచెం బూస్టప్ ఇవ్వడానికి అని చెప్పి మిగతా లాస్ట్ 2 ప్లేస్లో నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి వర్స్ట్ ప్లేయర్ ఎవరో చెప్పండి అని చెప్తే అప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేశారు. ఇటు పక్క కొంతమంది సుమన్ శెట్టి గారిని, కొంతమంది శ్రీజ గారిని సెలెక్ట్ చేశారు. నిజంగానే శ్రీజ గారి మీద అంత ఉన్న హై ఎక్స్పెక్టేషన్స్, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అంత హై ఎక్స్పెక్టేషన్. సుమన్ శెట్టి గారు ఆయన ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ ఆయన ఇస్తున్నాడు, తనుజ గారు ఆమె పెట్టాల్సింది పెడుతుంది. వీళ్ళిద్దరే వర్స్ట్ ప్లేయర్స్ లా అనుకున్నారు కాబట్టి సో బిగ్ బాస్ ఇండైరెక్ట్ గా వీళ్ళని ఇన్పుట్స్ లాగా, అంటే ఇన్పుట్స్ అంటే వాళ్ళ ఈగో మీద కొడితే బాగా ఆడతారని చెప్పేసి బిగ్ బాస్ అలా చెప్పమని చెప్పాడు. నేను ఇంకా వాళ్ళని తీసేస్తాడేమో అనుకున్నాను రేస్లో నుంచి లాస్ట్ 2 ప్లేయర్స్ అని. ఇప్పుడు ఈ బూస్టప్ నాకు తెలిసి ఈ ఇన్పుట్స్ మళ్ళీ రేపటి టాస్క్ ఎక్కువ పెరిగి తనుజ గారు పవన్ కళ్యాణ్ గారు పైకి వెళ్ళిపోయి ఫ్లోరా గారు సంజన గారిని బిగ్ బాస్ కిందకి తీసుకురావాలనేదే ప్లాన్ నాకు తెలిసి. ఎందుకంటే అనవసరంగా ఫ్లోరా గారిని కార్నర్ చేస్తున్నాడు ఈ బిగ్ బాస్, ఆమె దగ్గర నుంచి ఏం కంటెంట్ రావట్లేదని చెప్పి. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టాస్క్. ఫైనల్లీ వీళ్ళు పైన ఉన్నారు రీతు గారు అండ్ డిమాన్ పవన్ గారు. రేపు ఏం టాస్క్లు జరుగుతాయో రేపు తెలుస్తాం. ఈ టాస్క్లు పక్కన పెట్టేస్తే స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్ కొన్ని డిస్కషన్స్ జరిగాయి, ప్రతి ఒక్కరి మధ్య డిస్కషన్స్ జరిగాయి. ఫస్ట్ దివ్య నిఖిత గారు ఒంటరిగా కూర్చొని ఏదైతే ఇమాన్యుయల్ గారు రాము గారు కొంచెం చెప్పారంట, సంజన గారు ఫ్లోరా గారు తర్వాత మీరే బాగా ఆడారు కొంచెం ఒక ఎక్స్టెంట్ వరకు అని చెప్పి, ఏది అబ్బెలు నువ్వుదే టాస్క్లో. దాన్ని శ్రీజ తీసుకోలేకపోయి శ్రీజ అరిచేసిందంట, దానికి ఫీల్ అవుతున్నారు. దివ్య నిఖిత గారు ఏం ఆడినా ఆమె స్ట్రాటజీ, ఆమె గేమ్ నిజంగా అసలు ఒకనొక టైంలో సంజన గారు దివ్య నిఖిత గారిని కార్నర్ చేస్తున్నారు, తనుజ గారు దివ్య నిఖిత గారు కార్నర్ చేస్తున్నారు, శ్రీజ గారు దివ్య నిఖిత గారిని కార్నర్ చేస్తున్నారు. అందరూ కలిసి దివ్య నిఖిత గారిని కార్నర్ చేస్తున్నారా అని అనిపించేసింది. ముగ్గురు అసలు ఒక లేడీకి ఇంకో లేడీ శత్రువు అయినట్టు ఉన్న ముగ్గురులో రీతు గారు తప్ప అందరూ దివ్య నిఖిత గారిని కార్నర్ చేయడమే. ఫ్లోరా గారు అసలు ఇలాంటి డిస్కషన్స్లోనే ఫ్లోరా గారు ఇన్వాల్వ్ అవ్వరు. సో వీళ్ళ ముగ్గురు ఆమె మీద ఎందుకు పడిపోతున్నారో అర్థం కావట్లేదు. వరస్ట్ ప్లేయర్ ఇచ్చినప్పుడు కూడా దివ్య నిఖిత గారు వచ్చి ఆమె రీజన్స్ ఆమె చెప్పింది, ఎందుకంటే శ్రీజ చేసిన స్ట్రాటజీస్ వల్ల గేమ్ వల్ల వర్కౌట్ అవ్వట్లేదేమో అని చెప్పేసి. దానికి కూడా శ్రీజ గారు అరుస్తారు, నా స్ట్రాటజీస్ వల్ల వాళ్ళు గేమ్ ఆడలేదా, అందుకే వాళ్ళు ఫౌల్ అయిపోయారా, నువ్వు నా స్ట్రాటజీ అని అంటావు, ఎందుకని నా మీద పర్సనల్ గ్రడ్జ్తో నువ్వు మాట్లాడుతున్నావు అంటే దివ్య నిఖిత గారు ఒక ఆన్సర్ ఇస్తారు, అదిరిపోయిద్ది. అదేంటంటే నువ్వు నా లైఫ్లో అంత ఇంపార్టెంట్ కాదు, నీకు అంత పర్సనల్ గ్రడ్జ్ పెట్టేసుకోవటానికి అని చెప్పి ఇంకా అక్కడే ఆపేయాల్సింది శ్రీజ గారు. అసలు అనవసరంగా డ్రాగ్ చేసేసారు. ఈ పాయింట్ ఆమె ఫీల్ అయింది కాబట్టి అది నామినేషన్స్లో పెడితే బాగుండేది, అప్పుడు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. దివ్య నిఖిత గారు సింపుల్గా చెప్పారు, ఇది నామినేషన్స్ కాదు, నువ్వు అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు, చిన్నగా అయినా మాట్లాడచ్చు. ఆమె కూల్నెస్ బాగుంది అబ్బా. దివ్య నిఖిత గారు మాట్లాడేది కూడా అరిచేయకుండా మాట్లాడకుండా ఆన్సర్కి ఆన్సర్ బ్రింగ్ ఇట్ ఆన్ అని చెప్పింది అప్పుడు. ఇప్పుడు కూడా నువ్వు శ్రీజ గారు నేను అందరినీ మ్యానిపులేట్ చేస్తా అని చెప్తున్నావు కదా, నీ బ్రెయిన్ కూడా మ్యానిపులేట్ చేస్తా అంటే ఓకే బ్రింగ్ ఇట్, ప్లే ఇట్, మార్చు అని చెప్పి దివ్య నిఖిత గారు బాగా మాట్లాడారు. టాకింగ్ స్కిల్స్ ఫ్రమ్ దివ్య నిఖిత గారు ఇట్ ఈస్ ఆసమ్. దాన్ని ఎవరు బీట్ చేయలేరు నాకు తెలిసి. బాగా మాట్లాడుతున్నారు, పాయింటే మాట్లాడుతున్నారు. మళ్ళీ వేరే వర్స్ట్ డిస్కషన్లకి వేరే చోట్లకి వెళ్ళకుండా గుడ్ ఫ్రమ్ దివ్య నిఖిత గారు. సో స్టార్టింగ్లో ఏం జరిగిందంటే దివ్య నిఖిత గారు అలా కూర్చొని బాధపడ్డారు. దాని తర్వాత రాము కెప్టెన్ కాబట్టి నిన్న ఎప్పుడైతే డేంజర్ జోన్లో అందరు వెళ్ళిపోయారో ఎక్సెప్ట్ రాము అండ్ ఇమాన్యుయల్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. సో అందరూ బయట ఉండాలి కదా, ఓన్లీ రాము అండ్ ఇమాన్యుయల్ లోపల ఉండాలి, ఎక్సెప్ట్ ఏదైనా కుకింగ్ టాస్క్ కానీ డిష్ వాషింగ్ కానీ అక్కడ ఇమాన్యుయల్ సంజన గారు ముచ్చట్లు పెట్టుకుంటారు, డిమాన్ పవన్ గారు రీతు గారు ముచ్చట్లు పెట్టుకుంటారు, బర్నీ గారు కూడా ఉన్నారు. ఇక్కడ రాములో నచ్చంది ఏంటంటే బర్నీ గారికి చెప్పాల్సిన అవసరం ఏముంది, నువ్వు కెప్టెన్ కదా, నువ్వే కాల్ తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ బర్నీ గారికి చెప్పడం అదొక్క పాయింటే నాకు నచ్చలేదు రాము దాంట్లో. బట్ మిగతా అదంతా కెప్టెన్సీగా హీఈస్ డూయింగ్ లైక్ విక్రమ్ సింగ్ రాథోడ్. అస్సలు రాము రాథోడ్ అనిపించుకున్నాడు. ఎక్కువ గొడవలు లేకుండా ఎంతవరకు ఆయన స్ట్రాంగ్గా చెప్పగలుగుతాడో అంత స్ట్రాంగ్గా చెప్పి, ఒకవేళ అవతల వాళ్ళు వినరు ఆయన చెప్పిన మాట అంటే
ఇంకా ఆయన చెప్తున్నా నిన్న టాస్క్లో చెప్తున్నాడు, అవతల వాళ్ళు వినట్లేదు. అసలు ఆయన్ని సంచాలకులానే కన్సిడర్ చేయట్లేదు. ఇవాళ చెప్పిన వినర్ అని చెప్పేసి ఏది రీతు గారిని D1 పవన్ గారిని బయటికి వెళ్ళమని చెప్పి వెళ్ళి ఇమాన్యుయల్కి చెప్పేశాడు రాము, మీరు కూడా బయటికి వెళ్ళండి అన్న. అప్పుడు రీతు గారు D1 పవన్ గారు కూడా బయటకు వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ సంజన గారు కూడా గొడవ చేయకుండా ఆమెకు అర్థం చేసుకొని వెళ్ళిపోయింది. దట్ ఈస్ గుడ్ ఫ్రమ్ సంజన గారు. అండ్ రాము గారు ఇంకా ఆయన స్ట్రాంగ్గానే చెప్తున్నాడు, గట్టిగానే చెప్తున్నాడు, కానీ అవతల వాళ్ళు వినట్లేదు. దాని తర్వాత ఒక చికెన్ డిస్కషన్ జరిగింది. చికెన్ అని గుర్తొస్తుంటే నాకు 100% లవ్లో తమన్నా గారు గుర్తొస్తారు చూసారా, చికెన్ ఎక్కడ అని చెప్పి అదే గుర్తొచ్చింది ఇవాళ. శ్రీజ గారు నా చికెన్ చేస్తున్నారబ్బా అని అంటే ఇక్కడ ఆమె కూడా శ్రీజ గారు ఈ కెప్టెన్ బ్యాచ్ వస్తే అందరికీ యాటిట్యూడ్ వచ్చిద్దేమో అని అన్నారు. అంత యాటిట్యూడ్గా మాట్లాడినట్టు రాము గారు నాకైతే అనిపించలేదు. నా చికెన్ అని ఫస్ట్ శ్రీజ గారే అన్నారు, తర్వాతే రాము నువ్వు తింటావా అని అన్నాడు. సో నాకు అక్కడ శ్రీజ గారు కూడా మళ్ళీ అదే చెప్తాలే, ఈ ఎపిసోడ్ మళ్ళీ అనవసరంగా డిస్కషన్స్ చేశారు అనిపించేసింది, యాటిట్యూడ్ వచ్చేస్తుంది అని చెప్పి. సో దట్ ఈస్ రాంగ్ ఫ్రమ్ శ్రీజ గారు. బర్నీ గారు ఇక D1 పవన్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు తనుజాకి వెళ్ళి చెప్పురా, దివ్య నిఖితాకి ఏ గ్రజ్జు లేదు తనుజ మీద అని చెప్పు. బర్నీ గారు వెళ్ళి డైరెక్ట్ చెప్పొచ్చు కదా, ఆయన నాన్న కదా, నాన్న చెప్తే కూతురు వినదా? ఈ బంధాలు ఎప్పుడు పోతాయో కానీ నెక్స్ట్ వీక్ కల్లా ఉండవు చూడండి, గట్టి బిగుతాడు బిగ్ బాస్ క్లాస్. ఇంకా తర్వాత ఇమాన్యుయల్ ఏం మాయ చేసావే, ఒక నిన్నంతా మొన్న పుష్ప నిన్నేమో ప్రభంజనం లీడర్ బోర్డులో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్ని బాగా IIT ఎలా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తాడో అలా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ఆ కామెడీ చేశాడు. ఇవాళ ఏం మాయ చేశాడు స్కిట్ విత్ తనుజ. స్కిట్ అని కాదు కానీ లైక్ వాళ్ళిద్దరు ఆ గార్డెన్లో నడుస్తూ ఉంటే ఆ సాంగ్స్ పాడి, దట్ ఈస్ ఆల్సో గుడ్. ఇక్కడ ఇదంతా మామూలు డిస్కషన్లే అండి. మెయిన్ నాకు ఒక పాయింట్ చెప్పాలనిపించింది లాస్ట్లో చెప్దామని. పవన్ కళ్యాణ్ తనుజ దగ్గరికి వెళ్ళి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి అబ్బాయి, నేనే నాలాంటి అబ్బాయి వస్తే నీకు ఓకేనా అని అడుగుతాడు. అసలు ఇంక అది ఏం అడగటం అండి, ఎందుకు అడుగుతున్నాడండి అసలు? ఏం ఆలోచించి ఏం ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడు? అండ్ బిగ్ బాస్ మనకి ఇది చూపించటం, అసలు పవన్ కళ్యాణ్ గారు ట్రాక్ తప్పుతున్నారండి. మీరు గేమ్ ఏది ఇప్పుడు రేపన్నా చూడాలి, లేకపోతే ఇంకా అసలు బయట మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి లోపల ఆయన ఆడేదానికి సంబంధమే లేదు. అసలు అలా ఎలా అడుగుతాడు? నాకు తెలిసి రీతు కూడా అడుగుండదు D1 పవన్ గారు, నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా, నాలాంటి అమ్మాయి నేను వచ్చి నీకు చెప్తే ఓకేనా అని డైరెక్ట్గా ఇంకా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అడిగేశారు తనుజ గారిని. అస్సలు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు ఆడండి. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ వీక్ ఎంత బాగా ఆడారండి. సో దట్ ఈజ్ ఎండ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ గైస్. సో ఫైనల్లీ రీతు గారి వాళ్ళే ఉంటారా పైన, ఇంకెవరన్నా వాళ్ళని దాటుకొని వస్తారా? రేపు ఎల్లుండి చూద్దాము. మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్స్ కూడా ఉంటాయి కదా. సో నాకు తెలిసి ఈ గెలిచిన టాప్ 3 ప్లేయర్స్ నుంచో లేదా 2 ప్లేయర్స్ నుంచో ఒకవేళ బిగ్ బాస్ అనుకునే వాళ్ళు ఉంటేనే ఆయన ఇలాంటి కెప్టెన్సీ కంటెండర్స్ పెడతాడు, లేకపోతే అది కూడా పెట్టాడు నాకు తెలిసి. లేకపోతే వైల్డ్ కార్డ్స్తో ఆపోజిట్గా ఆడిన వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళని కెప్టెన్ చేస్తాడు ఆ బిగ్ బాస్. షుడ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్స్. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. బాయ్ గైస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.